అవును. కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజున భీష్ముడి పతనం తర్వాత ద్రోణుడు కౌరవ సేనాధిపతిగా నియమించబడ్డాడు. ద్రోణుడు కౌరవ సేనకు ప్రధాన సేనాధిపతిగా 11వ రోజు నుండి 15వ రోజు వరకు నాయకత్వం వహించాడు. కర్ణుడి వారసుడు. ముఖ్య వివరాలు. 1. భీష్ముడి పతనం. కౌరవ సైన్యానికి మొదటి సేనాధిపతి అయిన భీష్ముడు 10వ రోజున ఘోరమైన బాణవర్షం కారణంగా అచేతనం అయ్యాడు. 2. ద్రోణుని నియామకం. భీష్ముడి పతనం తరువాత, దుర్యోధనుడు తమ పూర్వ గురువు అయిన ద్రోణాచార్యుడిని కురు సైన్యానికి కొత్త సైన్యాధిపతిగా నియమించాడు. 3. ద్రోణుడి పదవీకాలం. ద్రోణుడు కౌరవ సేనాధిపతిగా 11వ రోజు నుండి 15వ రోజు యుద్ధం వరకు పనిచేశాడు. మరియు 4. ద్రోణుడి వారసుడు. ద్రోణుడి మరణం తరువాత, కర్ణుడు కౌరవ సైన్యానికి సేనాధిపతిగా నియమించబడ్డాడు.